నమస్తే అండి. మీ పేరు? నా పేరు మధు అండి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నాను? ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది సార్. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు కానీ, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, ఏంది ఆరోగ్యశ్రీ, మన ఇది కళ్యాణ లక్ష్మి కానీ, దళిత బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్లు కానీ, ఇప్పుడు మేనిఫెస్టో ఓపెన్ చేసిన మొన్న దాంట్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ వస్తారు సార్. మళ్ళీ కేసీఆర్ వస్తారు. మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మరి? కాంగ్రెస్ అనేది ఇంతకుముందు పాలించినప్పుడు ఏమీ లేదు సార్. ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బీఎస్ఆర్ ఉన్నది గట్టిగా ఉంది. సో బీఎస్ఆర్ వస్తుంది సార్. మళ్ళీ బీఎస్ఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? సరిగా బీఎస్ఆర్ వస్తుంది. ఇప్పుడు మన ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఎవరెవరకు? ఖచ్చితంగా ఆర్బీఐనే సార్. ఆర్బీఎం అనే ఖచ్చితంగా ఆర్బీఎం వస్తుంది. అభివృద్ధి సార్. ఆర్బీఎం అంటేనే అభివృద్ధి. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయన్న మన ఇల్లందులో? సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు, ప్రతి గ్రామం పోయినా, ప్రతి పల్లెటూరు పోయినా సీసీ రోడ్లు, పట్టాలు, డిపో ఓపెనింగ్, డిపో సార్ ఇవన్నీ సాధించింది మన ఆర్పీఎంఏ కదా సార్. ఆర్పీఎంఏ కంపల్సరీ. మళ్ళీ హరిప్రియ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. ఆర్పీఎం మళ్ళీ భారీ మెజార్టీతో. ఓకే, మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న మరి? సార్ బీజేపీ పరిస్థితి అంటే అది ఇక్కడ ఉండేది రెండింటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉండదు సార్. బీజేపీ అంటే చూడాలి సార్. అంటే ఇప్పుడు మన బీజేపీతో జనసేన పొత్తు వస్తుంది అన్న, అంటే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఏ పొత్తు వచ్చినా సార్ బీఎస్ఆర్ ని కొట్టేద్దాం ఎవరికి లేదు సార్. ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ గెలుస్తారు. హ్యాట్రిక్ కేసీఆర్ కొడతారు సార్. ఓకే, ఫైనల్ గా మళ్ళీ సీఎం ఎవరు అనుకుంటారు? ఖచ్చితంగా కేసీఆర్ సార్. సీఎం కేసీఆర్ వస్తారు. ఇక్కడ విజయం ఇల్లందులో ఆర్పీఎం గెలుపు ఖాయం. స్టేట్ లో కేసీఆర్ ఖాయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? రామ్దాస్. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటారన్న మన తెలంగాణ? టీఆర్ఎస్. ఎందుకన్నా? ఆ పథకాలు బాగున్నాయి. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానీ, వండర్ఫుల్ రైతు బంధు కానీ, అన్ని పథకాలు నచ్చినాయి మాకు. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న మన తెలంగాణ? కొద్దిగా ఈసారి కొంచెం డిఫెండ్ చేయవచ్చు. కొద్దిగా టీఆర్ఎస్ వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు మన నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? హరిప్రియ. ఎందువల్ల? అది కేసీఆర్ పథకాలు అట్లా ఉన్నాయి, బాగున్నాయి. మీ ప్రాంతంలో ఏమేమి పథకాలు అండి? నేను మాకు మిషన్ భగీరథ, నీళ్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, అలాంటి చాలా పథకాలు. ప్రతి ఒక్క పథకం అందరూ వచ్చినాయి. రైతు బీమా అర్హతలందరికీ వచ్చినాయి. రోడ్లు కానీ, కరెంటు విషయం కానీ ఎలా అనిపించింది? రోడ్లు 24 hours 3 days కరెంట్ వస్తుంది. రోడ్లు కూడా చాలా వరకు బాగా వచ్చింది. ఓకే, మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది మరి? బీజేపీ వేస్ట్ అన్న, వేస్ట్. మనకు అది పోటీ లేదు. అది కష్టం కష్టం. అంటే ఇప్పుడు అది మన జనసేనతో వస్తుంది అన్న, జనసేనతో పొత్తు వస్తుంది కదా, వచ్చే అవకాశాలు ఏమన్నా? లేదు రాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ కి టకాఫర్ ఉంటుంది అనుకుంటా. ఉంటుంది. ఓకే అన్న, ఫైనల్ గా మనకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? కేసీఆర్ అయితే బాగుంటుంది. కేసీఆర్ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పప్పు వెంకటేశ్వర్లు. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న? టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని కోరిక మూడోసారి. ఎందుకంటే పెండింగ్ ఉన్న పనులన్నీ అయిపోతాయి కదా. ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయన్న మీ ప్రాంతంలో? మా సీతారాంపురం మా ఊర్లో 60-70 సంవత్సరాలు నీళ్ళు లేవు. నీళ్ళు కూడా కొట్టుకుంటాను. అలాంటిది గోదావరి నీళ్ళు తెప్పించుండు మిషన్ భగీరథ ద్వారా. అది చాలా గొప్ప పథకం. అంతకంటే గొప్ప నీళ్ళు మెయిన్ కదా. రోడ్లు వేసిండు, కరెంటు 24 గంటలు ఉంటుంది. మరి రైతుకి రైతు బంధు మాకు చాలా బాగుంది. కళ్యాణ లక్ష్మి బాగుంది. అన్ని పథకాలన్నీ చాలా బాగున్నాయి. కానీ దళిత బంధువే కొంచెం అందాలంటే అందదులేదు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో అమ్మాయిలు ఉండడానికి ముగ్గురు పెళ్ళి ఒక్కసారి చేయలేగా. ప్రతి సంవత్సరం కొంతమంది చేస్తాం కదా, అట్లనే అది ఒక్కరికి లేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు ఉంది కదా, ఈ రైతు బంధు అనేది 1,00,000 ఎకరాలకి 2 లక్షల ఎకరాలకు అవసరం లేదు. ఒక్క 10 ఎకరాలకి అందరికి తెలంగాణలో ఉన్న భూమి, ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఈ ఏరియాలో, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి పట్టలకాల భూమి, వాళ్ళకి డబ్బులు రావట్లేదు.
వాళ్ళకు కూడా పట్టాలు చేసి ఇస్తే చాలా బాగుంటుంది అసలు మెయిన్ అది. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి అవసరం లేదు, 1,00,000 కూడేసిపోతాయి కదా. అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, వాళ్ళకు కూడా ఇవ్వాలా. కానీ ఇది అందరికి ఇస్తే బాగుంటుంది. తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి, కానీ కుదించాలి భూమి. 1,00,000 ఎకరాలు కదా, 10 ఎకరాల వరకు అందరికి 10 ఎకరాలు లోపిస్తే చాలా బాగుంటుంది. డబ్బులు మిగిలితే ఇంకా దేనికైనా పెట్టుకోవచ్చు అట్లా. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో మన కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ కూడా బాగానే ఉందిలే, కానీ అలా ఐక్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదు. నేను కాంగ్రెస్ నుంచి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదు. అంతా అందరు ఎవరు పెత్తనం వాళ్ళకి ఉంటే అట్లా పనులు కావు. కేసీఆర్ గారు ఒక్కడే కాబట్టి, ఆయన చెప్పింది వేదం కాబట్టి పనులు అవుతాయి. అది ఒక ధైర్యం జనాలకి. ఓకే, మన ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? అంటే ఇద్దరు పోటాపోటున్నారు. ఇద్దరు పోటాపోటీ పోటాపోటున్నారు అనుకుంటారా? ఈసారా 100% ఉంటుంది. కాకపోతే కేసీఆర్ గారి దయ వల్ల గెలిస్తే టీఆర్ఎస్ రావచ్చు. వారి దయ వల్ల ఎమ్మెల్యేలు ఏం లేదు. కేసీఆర్ గారు పెట్టిన పథకాల వల్ల గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. 100% రావచ్చు టీఆర్ఎస్ పార్టీ. ఓకేనా, ఫైనల్గా మన సీఎం ఎవరు అనుకుంటున్నారు ఈసారి? కేసీఆర్ గారే. 100% 100 ఆయన అయితే బాగుంటుంది తెలంగాణ. ఒక్కసారి పెద్ద తెలంగాణ తెచ్చిండు. ఈ తెలంగాణ రాకుంటే మీరు నమ్మరు, కానీ మనకు రోడ్లు లేవు, నీళ్లు అంత ఆగం అయిపోయాడు. మొత్తం ఆంధ్రలో దోసపోయేటోళ్ళు. మరి కేసీఆర్ గారు వచ్చినాక ఎంత బాగుంది తెలుసా? మా కాడ నిజంగా మా సీతారాంపురం చిన్న గొప్పది. ఒక సాక్ష్యం ఏంటంటే నేను చెప్తా వినండి. ఇది మొత్తం వస్తే రాష్ట్రం లెవెల్లో తీసుకుపోండి మీరు. మా నాన్న మా చిన్నప్పుడు భద్రాచలం వెళ్తే ఒక బాటిల్ కొని గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండు. అలా తీసుకొచ్చి రోజు నీళ్ళు చల్లేటోళ్ళు. అబ్బాకి ఇట్లా స్నానం చేసేటోడు. ఏంటంటే పాపాలు పోతాయని. అలాంటిది కేసీఆర్ గారు గోదావరి మా ఇంటికి తీసుకొచ్చిండు, మా ఇంట్లోకి, మా ఊరికి. అంత గొప్పడు ఎవడు చిన్న వాళ్ళు. ఏ ప్రభుత్వం అయినా అంత తొందరగా కావు కదా. కాకపోతే పిల్లలకి జాబులు రాలేదని అది ఒక్కటే కోపం ఉంది కేసీఆర్ గారి మీద. అవి కూడా వస్తాయి, రాక అడిగిపోతాయి, వస్తాయి. ఫైనల్ గా మీరేమంటారు? కేసీఆర్ గారు గెలవాలంటారా? కేసీఆర్ గారే గెలవాలి. అసలు హైదరాబాద్ మరో అమెరికా లెక్క ఉంది. గచ్చిబౌలి హైదరాబాద్ ఉన్నాలో తెలుస్తుంది. నేనేదో గొప్ప చెప్పటం కాదు, కేసీఆర్ గారు మా చుట్టాను కదా, కానీ ఆయన నిజంగా చెప్పంటే గొప్ప నాయకుడు. ఆయన లేదు తెలంగాణ లేదు. నా ఉద్దేశంలో ఆయన రావాలని నా కోరిక ఈసారి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న.